వాములో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వాము నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము గ్యాస్, ఆమ్లత్వం మరియు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, పొల్లటి త్రేన్పులు వంటి అత్యంత సాధారణ జీర్ణాశయ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాము వాటర్ పాలిచ్చే తల్లులకిస్తే వాళ్ళకి పాలు పెరుగుతాయని అంటారు. వాము నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో, మూత్రాశయంలో ఉండే రాళ్ళు కరుగుతాయి. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ సమస్యలు అస్సలు దరిచేరవు. అన్నం, ఆహారం తిన్న తరువాత జీర్ణమై మలబద్ధకం పోతుంది. బాగా మనకి కడుపు తేలికగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాపులు బాగా తగ్గుతాయి. శరీరంలో కొవ్వు కరిగి అధిక బరువు తగ్గిస్తుంది. మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వాము తినవచ్చు. వాము పొడి దంతాలను శుభ్రం చేసుకోవడానికి, చిగుళ్ళు బలంగా అవడానికి ఉపయోగపడుతుంది. జలుబుతో బాధపడేవారు వాముని ఓ వస్త్రంలో కట్టి వాసన పీలిస్తే ఉపశమనం కలుగుతుంది. అన్నంలో వాము పొడిని వేసుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలసటగా, తలనొప్పిగా, వికారంగా, వాంతులుగా ఉన్నప్పుడు కొంచెం వాము, ఉప్పు కలిపి నోట్లో వేసుకుని అలా రసాన్ని చప్పరిస్తూ ఉంటే మనకి ఆ వికారం, వాంతులు తగ్గుతాయి. వేడి నీళ్ళలో వాము వేసి బాగా మరగబెట్టి రోజు ఆ కషాయాన్ని తాగడం వల్ల అతిసారం తగ్గుతుంది, కడుపుబ్బరం తగ్గుతుంది, గ్యాస్ సమస్యలు తగ్గుతుంది. వాము రసాన్ని మజ్జిగలో కలిపి తాగితే మనకి విరోచనాలు కూడా తగ్గుతాయి. మూత్ర సంబంధ సమస్యలను నియంత్రిస్తుంది. పుల్లటి త్రేనుపులను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో వాము, నెయ్యి కలిపి తింటే ఈ సమస్య తగ్గుతుంది. గ్యాస్ ట్రబుల్తో బాధపడే వారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో అర చెంచా వాము వేసి కాసేపు మరిగించి దాన్ని వడగట్టి ఆ వేడి నీటిని తాగితే గ్యాస్ త్రేనుపుల రూపంలో బయటకు వచ్చి మనకి కడుపు రిలీఫ్ ఇస్తుంది. ఈ పొడి నమిలితే గ్యాస్ తగ్గిపోతుంది. చిన్న మసాలా వాము కూడా బయట దొరుకుతుంది. ఆ వాము కూడా ఎంతో మంచిది. మన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచిది ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా ఇది బాగా మెరుగుపరుస్తుంది. కడుపు సమస్యలు, గ్యాస్, మలబద్ధకం ఇవన్నీ కూడా ఇది బాగా తగ్గిస్తుంది. వాము నీరు, ఒక గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ వాము వేసి ఆ నీటిని సగం అయ్యే వరకు మరిగించి తర్వాత ఆ నీటిని వడగట్టి చల్లార్చి తాగాలి. రోజుకి 1 లేదా 2 సార్లు ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. నమిలి తినడం వల్ల కూడా గ్యాస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి గ్యాస్ సమస్య నుండి వెంటనే బయటపడవచ్చు. వేగించి తినడం వల్ల కూడా దీన్ని ఉపయోగం ఎంతో ఉంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వాము వేయించి ఆ వేయించిన వాసన గుడ్డ కట్టి వాసన పీలుస్తూ ఉంటే శ్వాసకోశ సమస్యల వల్ల కూడా దీని నుండి బయటపడవచ్చు. ఈ పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇందులో వాము, నల్లజీలకర్ర, మెంతులు 3 కలిపి కొంచెం దూరగా వేయించి అది పొడి చేసుకుని మనం ఒక మిక్సీలో, ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకోవడం వల్ల కూడా చాలా మెరుగుపడుతుంది. ఇది మసాలా వాము, వరింజేనో ఈ వాము కూడా ఎంతో మంచిది. ఈ మసాలా వాము కూడా అనేక ప్రయోజనాలను ఇస్తుంది. మనం సీసాలో భద్రపరుచుకుని వాము పొడి ఎప్పుడైనా వికారంగా, వాంతులుగా ఉన్నప్పుడు కొంచెం నీటిలో వేసుకుని తాగినా లేదా నోట్లో వేసుకుని నమిలినా మనకు ఎంతో ఆరోగ్యం ప్రయోజనాలు కలిగి ఉంటాయి. కిడ్నీలు, మూత్రాశయంలో రాళ్ళు కరుగుతాయి. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ సమస్యలు దరిచేరవు. తిన్న ఆహారం జీర్ణమై మలబద్ధకం పోతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. శరీరం కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల సమస్యలకు ఈ వాము పనిచేస్తుంది. ఇప్పటి వరకు మీరు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కేవలం ఆరోగ్య అవగాహనకు మాత్రమే. మీరు రోజు వాడే మందులకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.